అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గణపతి మండపం కూల్చివేతతో స్థానికంగా ఉద్రిక్తత. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ర్యాలీ. శ్రీశైల స్వామిని దర్శించుకున్న టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. కర్నూలులో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేస్తా నాగరూరు రాఘవేంద్ర. ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలి. జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మీసాల రామస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామంలో బుధవారం రోజున ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ముద్దసాని సుధీర్ రెడ్డి సమకూర్చిన స్కూల్ బ్యాగులను, నోట్బుక్లను విద్యార్థులకు పంపిణీ చేసిన నాయకులతో కలిసి పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రానున్న రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాన్ని నెలకొల్పుతున్నామట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గోస్కుల కుమరయ్య గారు, పరాని ప్రకాశ్రావు గారికి కూడా సర్పంచ్ గారు శాల్వాతో సన్మానిస్తా ఉన్నారు. చిల్క సతీష్ గారిని శాల్వాతో సన్మానించారు. విద్యార్థులకు, పేరెంట్స్ కు, కదంబపూర్ గ్రామ సోదరులకు మా ప్రకాశం జడ్పీ తీసుకున్నాడు. చదవాలంటే రైస్ మిల్ జాయికొస్తారు, నాకు ప్రజలు జాయికొస్తారు. ఎక్కడ మా మహేంద్ర ఇంకో తీరు జాయికొస్తారు. విషయం చెప్తున్నా, ఆసియా 5వ తరగతి ఇంకొకటి టీచర్స్ ఉన్నారు, మీ హెడ్ మాస్టర్ గారు ఉన్న టీచర్లు ఎవరైతే ఉన్నారో, మనం పల్లెల్లో పంపించేటువంటి స్కూళ్ళ టీచర్లు ఇంత గొప్పలు, వీళ్ళే గొప్ప, వీళ్ళే బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తున్నారు. మనకు నమ్మకం ఉంటుంది, నమ్మకం కల్పించే బాధ్యత మన టీచర్స్. కాకుండా ఇవాళ మొత్తం 59 స్ట్రెంత్ ఉంది. తల్లిదండ్రులతో సహకారంతో ఇచ్చినటువంటి మాజీ శ్రీనివాసరావు ఇక్కడ రావచ్చు అందరినీ ఇంప్లిమెంట్ చేసి పాఠిత ప్రాజెక్ట్ కట్టడానికి ఒక్క బాబు మీరు ప్రైవేట్ పంపాలంటే ఒక కుటుంబం మినిమం 10,000 ఎల్కేజీలు చేయాలన్నా, అంటే 2 పిల్లలు చేయాలంటే, అదే 5th క్లాస్కి వస్తే 40,000 అయితే సంవత్సరానికి. 10th క్లాస్ వచ్చేవారు హాస్టల్ కి ₹1,00,000 అయితే ప్రైవేట్ కాలేజ్ స్కూల్ చదవాలంటే. అదే ఇవాళ పెద్ద పెద్ద మీ కానికపడి కానిక వల్ల డాము సారు గతం ఇంక ఇక్కడ నయం కొంచెం 41 మంది, కానీ కదంబపూర్లో మాత్రం 18 ఉంది పాత స్కూల్లో. నేనేమంటా ఉన్నంటే, పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, టీచర్స్ కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, ఇవాళ స్కూళ్ళల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ స్కూళ్ళన్నిటి కూడా రెనోవేషన్ చేసి, స్కూళ్ళన్నిటి కూడా
మళ్ళీ రెన్యువేషన్ చేసి 10,000 టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇవాళ స్కూళ్ళను మళ్ళా బాగు చేయాలా, స్కూళ్ళల్లో పిల్లలకు మంచి విద్య బోధన చేయాలని చెప్పి ఇవాళ ఇంగ్లీష్ మీడియాన్ని కూడా తప్పకుండా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం మాతో పాటు మీతో పాటు మనందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి సమయం. ఎందుకంటే మన ఈ గ్రామంలో పుట్టి ఈ గ్రామంలో ఇదే స్కూల్లో పాఠశాలలో చదువుకొని మరి ఎక్కడో దూర ప్రాంతానికి యూఎస్ఏకి వెళ్ళి అక్కడ ఉద్యోగ నిమిత్తం పోయి ఇవాళ కన్న ఊరు కన్న తల్లితో సమానం అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. మనం కూడా చాలా సందర్భాల పాఠ్యాంశాలలో చదువుకున్నాం. ఇవాళ ఆ కళను నిజం చేయడం కోసం, ఆ కళ సాకారం చేసుకోవడం కోసం మరి కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని నేను సుధీర్ రెడ్డి గారిని, వారి తండ్రి గారిని, వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. హైదరాబాద్ వెంకటరెడ్డి నగర్లో ఉప్పల్ డిపోకు చెందిన 18 విజయ్ రూట్ నైట్ హాల్ బస్సుపై 2 దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బస్సు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సీరియస్గా తీసుకుని రాచకొండ కమిషనరేట్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తులు, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. నిత్యం లక్షలాది మందిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే వాటిపై ఇలాంటి కొందరు అకారణంగా దాడులు చేయడం సమాజం కాదు. బాధ్యులపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తాజాగా వారణాసికి చెందిన 9 ఏళ్ల చిన్నారికి సంబంధించిన కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రణవీర్ భారతి అనే చిన్నారికి ఐపీఎస్ అధికారి కావాలనేది కల. అయితే ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని మహామాన క్యాన్సర్ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతుంది. ఐపీఎస్ అధికారి కావాలనే ఆ చిన్నారి కల తీరింది. ఏడీజీ జోన్ వారణాసి వారి అధికారిక ఎక్స్ హ్యాండిల్లో చిన్నారి రణవీర్ భారతి కోరిక నెరవేరిన విషయాన్ని షేర్ చేశారు. 9 ఏళ్ల రణవీర్ భారతి వారణాసిలోని మహామాన క్యాన్సర్ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతుంది. అటువంటి పరిస్థితిలో భారతి ఐపీఎస్ అధికారి కావాలని తన కోరికను వ్యక్తం చేసింది. ఆ చిన్నారి కోరిక గురించి అధికారులు, పోలీసులు వద్దకు తెలిసింది. ఇప్పుడు ఆ చిన్నారి కోరిక నెరవేరడంతో ఆ చిన్నారికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో షేర్ చేశారు. భారతి కాకి దుస్తులు ధరించి క్యాబిన్ లోపల కూర్చుంది. భారతి ఇతర పోలీస్ సిబ్బందిని కలిసింది. అంతేకాదు పోలీసులకు షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా గడిపింది ఆ చిన్నారి. ఈ వీడియో గ్రూప్ ఫోటోతో క్లోజ్ అయింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. आपको शैलेश पांडे
सब लोग एक बार आ जाइए, सब लोग आ जाइए, सैल्यूट कर दीजिए जरा, आप लोग सैल्यूट कर दीजिए। अरे सब लोग थोड़ा आगे आइए, थोड़ा आगे आइए। రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలు అరికట్టేందుకు ప్రజలు యువత విద్యార్థులతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా నేత చౌరస్తా గాంధీ చౌరస్తా మీదుగా మరలా కళాశాల మైదానం వరకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేస్తూ రూపొందించిన ఫ్లకార్డులు కళాశాల మైదానంలో యాంటీ డ్రగ్స్ సోల్జర్ పేరుతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి. ఇది మనం పెట్టింది ప్రోగ్రామ్ అంటే ఏంటి, మనం డ్రగ్స్ అగేన్స్ట్, మనం సిరిసిల్లలో మనం అందరు డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఉన్నాము. అది నాకు మీ నుండి మాట రావాలి. ఎందుకంటే ఇప్పుడు యూ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్, మన కంట్రీకి మన స్టేట్ది మీరే ఫ్యూచర్. ఇప్పుడు గాంజా లేకపోతే ఏమైనా మత్తు పదార్థం ఏమైనా డ్రగ్స్ ఉంటే మనకి మంచి కాదు. నేను చాలా ఉదాహరణ చూశాను. అంటే ఇప్పుడు సిరిసిల్లలో రుద్రంగిలో లేకపోతే వెమ్లవాడలో ఏమేమి ఉదాహరణ చూశాను అంటే వాళ్ళ సొంత ఇంటిలో దొంగతనం చేసి అది గాంజా కోసం డబ్బులు దొంగతనం చేసి గాంజా కొన్నారు. రీసెంట్గా ఒక అబ్బాయి అంటే గాంజా దొరకకపోతే సూసైడ్ చేశారు. అది కూడా మన జిల్లాలో జరిగింది. ఐ థింక్ 4-5 months బ్యాక్, 5 or 6 months బ్యాక్. ఇట్లయినా చాలా ఉదాహరణలు ఉన్నాయి. గాంజా అంటే ఎవరికి మంచి లేదు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ తాగిన వాళ్ళ ఉంటే మీ టీచర్కి, వాళ్ళ మదర్కి, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి, వాళ్ళకి సంజాయించాలి, మన పోలీస్ వాళ్ళకి చెప్పాలి, మనం కౌన్సిలింగ్ చేస్తాము. బట్ గాంజాకి మీరు ఒక వార్ లాగా మన జిల్లాలో మనం చేస్తాము. దానికి నాకు మీ అందరి నుండి సపోర్ట్ కావాలి. సపోర్ట్ చేస్తారా? పక్కా? తెలిసిన వాళ్ళు ఉంటే ఇది గాంజా అంటే చాలా కూల్, మీరు ఇది గాంజా తాగితే, ఇది మత్తు పదార్థం తీసుకుంటే మీకు చాలా మంచిగా ఫీల్ అవుతుంది. అది 1 time 2 time తర్వాత మీ ఆరోగ్యం లోపల నుండి మొత్తం పోతుంది, మీకు తెలియదు.
మీరు ఏంటి అంటే అది మంచి ఫీల్ అవుతుంది, నేను మంచిగా పడుకుంటున్నాను, లోపల మొత్తం పోతుంది, లోపల ఏముండదు. ఒక 2 సంవత్సరాల తర్వాత మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే, బాడీ టెస్ట్ చేస్తే లోపల మొత్తం ఆగిపోతుంది, లంగ్స్ ఉండదు, ఏం చేయడానికి ఉండదు. ఇప్పుడు మీరు అందరు స్టూడెంట్స్, పిల్లలు, మీకు ఫ్యూచర్ ఉంటుంది, మీరు కెరియర్ పైన ఫోకస్ చేయాలి. సో దయచేసి మీ కెరియర్ పైన ఫోకస్ చేయండి. ఇది లవ్ అఫేర్ లేకపోతే ఏమైనా ఉంటే తర్వాత చాలా టైం ఉంటుంది మీ లైఫ్లో. అది ఇప్పుడు ఒక గట్టిగా యాక్ట్ ఉంటుంది, పాక్సో యాక్ట్, చాలా మంది పిల్లలకి తెలియదు అది. సో మీరు దయచేసి ఫస్ట్ మీ కెరియర్ పైన, మీ కెరియర్ ఏమైనా ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, స్టడీస్ ఉండొచ్చు, దానిపైన ఫోకస్ చేయండి. ఇట్లయినా విషయంతో దూరం ఉండాలి. సో ఒక ప్లెడ్జ్ ఉంటుంది, ఇప్పుడు ఇది డిఓ గారు, డిడబ్ల్యూ గారు ఒక ప్లెడ్జ్ చెప్తారు, మీరు అందరు ఇట్లా చేసి ఇంత గాంజాతో దూరం ఉంటారు. నాకు తెలిసిపోతే కూడా నేను దూరం ఉంటాను, ఎవరు తాగుతున్నారు వాళ్ళకి కూడా సంజయిస్తాను. చేస్తారా? ప్రామిస్? ఓకే. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిర్యాల శిరీష విజయభాస్కర్ అంగన్వాడీ నుంచి అసెంబ్లీకి వెళ్లడం అనేది చాలా గొప్ప విషయమని ఆ నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు భావిస్తున్నారు. అసెంబ్లీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే డప్పు మరియు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా నియోజకవర్గంలోని రంపచోడవరం నుంచి గంగవరం, అడ్డతిగల, రాజమంగి మండలాల వరకు భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాలని బయటికి తీసుకొస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ అనంతబాబు అక్రమాలు బయట పెడతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మేమంతా కృషి చేసి మా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు. తదుపరి రాజమింగి మండల సమీపంలో ఉన్న అనంతగిరి నివాసానికి ఎమ్మెల్యే శిరీష చేరుకున్నారు. ఒకవేళ ట్రాన్స్ఫర్లు ఉంటే మాకు సపోర్ట్ చేయండి అమ్మా, మేము మా ప్రాంతానికి వెళ్ళిపోతాం, ఇక్కడ మేము చేయలేకపోతా ఉన్నాం అంటున్నారు. మీ దగ్గర నుంచి ఎలా ఉండదు, మీరు స్వేచ్ఛగా చేసుకోవచ్చు, మీ పూర్తి బాధ్యత నాదని చెప్పాలి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి. కాబట్టి కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా నమ్మి ఇంత మంచి అవకాశం నాకు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి JNTUH కళాశాలలో మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ నిరోధక అవగాహన సదస్సును బుధవారం రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ IPS మాదక ద్రవ్య నిరోధక చర్యలపై తన ప్రసంగం ద్వారా అద్భుతంగా వివరించి LED ప్రత్యక్ష సందర్శన ద్వారా అవగాహన చేయించారు. తదుపరి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ధీటుగా సమాధానమిచ్చారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ బిట్ల ప్రభాకర్ జిల్లా SP నిశాల్వతో సన్మానించి అభినందించారు. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమంగ ఉజ్వల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ. Part of the interaction, I wish to take some questions, any kind of questions. I will be happy to answer it. The target mechanical. Clap for him, yes. Orders or decisions. So in which way actually you get a stress relief in every moment. Stress relief. So he got addicted to drugs. So addicted that he was telling that it was so unstable for him to actually enjoy the music which he liked so much. If there are 60 seconds in a minute, he has 60 thoughts. One thought, he will see that somebody is killing me. One thought, he think that his mother is being killed. So, when we are in one thought, we are in stable mode. When we get multiple thoughts, shifting of thoughts in your mind, you will not be able to stable. Multiple thought, will you able to concentrate? Obviously no. So how a composer of music can concentrate on his music when he has 60 thoughts in 60 seconds? It's not possible that he can be stable. So obviously it impacts your mental stability. So those who are having this myth that then you see the examples, you type in the Google, you see the YouTube videos, then you will realize how creative people becomes when they use marijuana, weeds, ganja. Okay? జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సుదూర ప్రాంతాల నుండి వివిధ రకాల వైద్య సేవలకు వచ్చే ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రిలో సదుపాయాలు, రోగి సహాయకుల కోసం మౌలిక వసతులను, హాస్పిటల్ పర్యవేక్షకులను నవీన్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య అధికారులతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని తెలిపారు. Yes, sir. I didn't see that. Yes, sir. That is exclusive for their. So we have 4 OPs. At a time we can do 4 surgeries. 4 surgeries. Okay. And we have to take this is one bed and this is second. The one room. One sittings. 2 1 means 8. Yeah, 8. At a time we can do 8 surgeries in our hospital. Yes. Okay. The OP is only here or it is in Chittar also the CSC? Chittar also we have an OT. We have an OT. So they might have to go to the rectal lab. And they won't go out to the other part of the But there will be waiting also. Waiting also people will be like you will have coming so that they should go to the general. Right. But they will not after doctor certification then they will. No complaints from them and we have to work for them. I did not come for any review, just wanted to visit here and just wanted to see what all the issues are there, what all functioning are there. Any other issues? One is machine, MRI machine. That I think that you will get from ECIL. When will they get?
గాజువాక పంతుల్మేడ బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగారావు ఆధ్వర్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మరియు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు కీర్తిశేషులు పివి చలపతిరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎన్నో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసి పార్టీ బలోపేతానికి పివి చలపతిరావు విశేషంగా కృషి చేశారని అన్నారు. సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పివి చలపతిరావు గారు భారతీయ జనతా పార్టీ కోసం ఎన్నో సేవలు అందించారు. ఆయన హయాంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక సభ్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదిగింది. ఆయన చేసిన సేవలో మరులేనివి. ఎమర్జెన్సీ టైంలో కూడా ఆయన ఎవరైతే అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి జరపకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసేవారు నిరంతరం. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి యువత అదేవిధంగా మేమంతా కూడా పనిచేస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను 5 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా శ్రీ పెద్దలు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు గవర్నర్ గారు, అప్పుడు మాజీ ఎంపీ గారు శ్రీ కమ్మబాటి హరిబాబు గారు, శ్రీ పిఎన్ మాధవ్ గారు అందరూ కూడా ఆ రోజున జాయినింగ్ కూడా రావడం జరిగింది. మొదటగా శ్రీ పివి చలపతిరావు గారి చేతుల మీదుగా నాకు కండువా కూడా వేయడం జరిగింది. మహనీయుల్ని మేము ప్రతిసారి కూడా విశాఖపట్నం వెళ్ళేటప్పుడు కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునేవారు. గొప్ప నేత, మంచిగా ఆప్యాయంగా పలకరించేవారు. అందరినీ కూడా కుటుంబ సభ్యుల్లా చూసేవారు. అదే ఆయన యొక్క వారసులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు కూడా భారతీయ జనతా పార్టీలో విశేష సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ గారు. ఆయన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహనీయులు శ్రీ పివి చలపతిరావు గారి చిత్రపటానికి పూలమాలేసి నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగా గాజువాక పార్టీ కార్యాలయంలో మేమంతా ఆయన ఘనంగా నివాళులు అర్పించాం. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పెద్దలు గవర్నర్ జిల్లా కార్యదర్శి గారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.